హాయ్ ఫ్రెండ్స్, ఇది క్యాసిట్ ఏసీ బ్లూ స్టార్ బోర్డు. ఇది ప్రాబ్లం వచ్చేసి మొత్తం అయితే అంతా కాలిపోయింది చూడొచ్చు. దీన్ని అయితే మనం ఈరోజు రిపేర్ అయితే చేద్దాం. దీన్ని అయితే చేశాను, ఇది చూద్దాం ఒకసారి. ఇటు కూడా ఇవి మొత్తం అన్నీ కాలిపోయినట్టున్నాయి, వేరే కాలిపోయినాయి చూసి తీసేద్దాం. ఇది మొత్తం కాలు అయితే పోయింది, మొత్తం ఇంట్లో పోయినాయా. దీనికి ట్రాక్స్ కూడా వేయాలి. చెక్ చేద్దాం. వీటిని పెట్టి కనపడాలంటే మనం లైట్ పెట్టి కూడా చూసుకోవచ్చు. ఇట్లా వీడియోలో కనపడకపోవచ్చు, కానీ మనం మామూలుగా లైట్ పెట్టి చూసి ట్రాక్స్ ఎటు పోయినాయి మనకి క్లారిటీగా తెలుస్తుంది. ఇక్కడ ట్రాక్ వచ్చేసి ఇలా పోయి ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ ట్రాక్ ఏమో ఇక్కడ వరకు వచ్చింది, ఇదేమో ఇక్కడ వెళ్ళిపోయింది. చూద్దాం, ట్రాక్స్ వేసి ఇవన్నీ తీసేసిన కాంపోనెంట్స్ వేసేసి బోర్డు ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఆన్ చేసి సప్లై చెక్ చేసుకుందాం. ఇదైతే మనకు ఏంటంటే సాల్డింగ్ని లాగేస్తుంది. ఒకటి ఫీజు అయితే తీసుకున్నాం, ఫీజు పోయిన వీడిఆర్ అయితే తీసుకున్నాం. ఫీజు ఫీజు వీడిఆర్ అయితే వేద్దాం ఒకసారి. అయిపోయింది, రెండు అయితే వేసేసిన. ఒకసారి అయితే ముందట కాంపోనెంట్స్ ఇంకేమన్నా షార్ట్ ఉన్నాయా లేదా అయితే ఒకసారి అయితే చెక్ చేసుకున్నాం. అవి వేసి అయితే ఆన్ చేయొద్దు ఎప్పుడు కూడా, ఎందుకంటే బోర్డు మొత్తం రిపేర్ కాకుండా కాలిపోతుంది. ముందంటే ఇంకేమన్నా షార్ట్ ఉన్నాయా. ఓకే, ముందటైతే ఏం షార్ట్ అయితే ఏం లేదు. ఒకసారి అయితే ట్రాక్లు పోయినాయి కదా, ట్రాక్లు అయితే ఒకసారి బోర్డు ఆన్ చేసి చూద్దాం. ఇవైతే ట్రాక్లన్నీ వేసేసా, ఇక్కడ నుంచి ఒకటి పోయింది, ఇక్కడ నుంచి ఒకటి పోయింది. ఒకసారి అయితే బోర్డు అయితే ఆన్ చేసి చూద్దాం ఒకసారి పవర్ సప్లై ఇచ్చి. ఇది డిస్ప్లే అయితే ఇవ్వలేదు, డిస్ప్లే అయితే బాగుండు కానీ డిస్ప్లే ఇవ్వలేదు. చూద్దాం ఒకసారి. సప్లైలో అయితే మనం చెక్ చేసుకుందాం. చూద్దాం ఏసీ అయితే వస్తుందా లేదా. ఏసీ 247 ఓకే. ఇక్కడికి ఏసీ వస్తుందా లేదా చూద్దాం. ఇక్కడికి ఇక్కడికైతే ఏసీ రావట్లేదు. ఎందుకు రావట్లేదు ఒకసారి అయితే ఫైండ్ అవుట్ అయితే చేద్దాం. ఇక్కడికి కూడా రావట్లేదు, ఇంకా ఏదో ట్రాక్ మిస్ అయింది. ఒకసారి అయితే దీన్ని చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి డైరెక్ట్ ట్రాక్ ఇక్కడికి వేసా. మనకి ఏంటంటే సప్లై ఇక్కడ నుంచి ఇదంతా సర్క్యులేషన్ అవుతుంది. దీనికి కూడా ఒకటి ట్రాక్ వేద్దాం, ఇక్కడ కట్ చేసి ఇక్కడ నుంచి సపరేట్ వేసుకుందాం. వచ్చేసి మెయిన్ సప్లై ట్రాకు. చూద్దాం ఇక్కడ కేసు అయితే మరి సప్లై వస్తుందా లేదా.
ట్రాక్ అయితే పర్ఫెక్ట్ అయితే వేసేసాం. ఒకసారి ఆన్ చేసి చూద్దాం, మళ్ళీ ఒకసారి చూద్దాం. సౌండ్ వస్తుంది, చూడొచ్చు మీరు టక్ టక్ అని. ఇప్పుడైతే ఒకసారి సప్లైలు అయితే చెక్ చేసుకుందాం మళ్ళీ ఒకసారి. ఇవన్నీ దాకా చెక్ చేసినాయి. చూడొచ్చు 240 వస్తుంది సప్లై. డీసీ ఒకసారి చూసుకుందాం. ఇక్కడ 12 రావాలి. ఓకే, 12 కూడా ఓకే. ఇక్కడ ఒకటి రెగ్యులేటర్ ఉంటుంది. ఈ రెగ్యులేటర్ దగ్గర సప్లై చెక్ చేసుకుంటే మనకు బోర్డు అయితే ఓకే 5 వోల్టేజ్ అయితే వస్తుంది. బోర్డు అయితే రిపేర్ కంప్లీట్ అయితే అయిపోయింది. బోర్డు అయితే మొత్తం కాలిపోతే నేనైతే రిపేర్ అయితే చేసేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ దగ్గర కూడా ఇలా ఎప్పుడన్నా కాలిపోయినాయి ఇలా ఉంటే బోర్డు అయితే రిపేర్ చేసి పంపిస్తాను. కార్గో కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర.